మైథిలి అలాగే సాకేత్ వీళ్ళిద్దరూ వస్తున్న కారు ఒక్కసారిగా కార్ టైర్ అయితే పంచర్ అవుతుంది. దాంతో అక్కడ ఉన్న సాకేత్ ఏం చేయాలో ఆలోచించుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మైథిలి అయితే ఏంటి స్టెఫ్నీ మార్చుకోవడం కూడా రాదా అని చెప్పి వెంటనే కొంగుని ముందుకు తీసి తనైతే స్టెఫ్నీ మార్చడానికి సిద్ధపడుతుంది. ఇక అది చూసి సాకేత్ అయితే ఏం చేస్తున్నావు నువ్వు, స్టెఫ్నీ మార్చడం నీకు వచ్చా అని చెప్పి అడుగుతాడు. దాంతో మైథిలి అయితే అలా చూస్తూ నిలబడితే మరి స్టెఫ్నీ మారిపోతుందా ఏంటా, మార్చితేనే కదా మళ్ళీ మనం ముందుకు వెళ్ళగలమని చెప్పి వెంటనే మైథిలి అయితే ఆ కార్ టైర్ తీసుకొని వచ్చి బిగిస్తూ అక్కడ పని చేస్తూ ఉంటుంది. ఇక అది చూసి సాకేత్ అయితే అసలు ఇలాంటి పనులు ఆడవాళ్ళు చేయకూడదు అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న మైథిలి అయితే ఇలాంటివి ఏవైనా పురాణాల్లో రాసి ఉన్నాయా ఏంటా, ఆడవాళ్ళు చేయకూడదని రూల్ ఉందా ఏంటా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే సాకేత్ అయితే అలా చూస్తూ ఉంటాడు. సాకేత్ అలా చూస్తూ ఉన్నలోపే మైథిలి అయితే స్టెఫ్నీ మార్చి పెడుతుంది. ఇక దాంతో అక్కడ ఉన్న సాకేత్ మైథిలిని పిలిచి మైథిలికి అయితే ఒక 500 ఇస్తాడు. ఇక అది చూసి మైథిలి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటిది, దేనికోసం నువ్వు నాకు డబ్బులు ఇచ్చావని చెప్పి అంటుంది. స్టెఫ్నీ మార్చి పెట్టావు కదా అందుకోసమే అని చెప్పి అక్కడ ఉన్న సాకేత్ అంటాడు. ఆ మాట వినగానే మైథిలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నాకు నువ్వు వెలకట్టావా, అసలు నీకు డబ్బులు ఇమ్మని నేను అడిగానా అని చెప్పి అంటుంది. దాంతో సాకేత్ అయితే నువ్వు మార్చి పెట్టావు కదా అందుకే ఇచ్చానని చెప్పి ఇచ్చేసి వెళ్తాడు.